వస్తువు గురించి చాలా మాట్లాడతాం మనం, ఎందుకంటే ప్రతి విమర్శలోను ప్రతి ఉపన్యాసాల్లోను కథల గురించి చెప్పినప్పుడు వస్తువు గురించి మాట్లాడతాం. అయితే వస్తువు గురించి మాట్లాడటం బాగానే ఉంటుంది, కానీ ఆ వస్తువుని నిన్ను చదివింపజేసే తత్వం ఎందుకు దాంట్లో, అది ఎప్పుడు తక్కువగా మాట్లాడుతున్నా సాహిత్య విమర్శలో. అది కొంచెం నేను సతీష్ చంద్ర గారి కథల గురించి ఇక్కడ మాట్లాడాలి. 1-2 మాటలు ఎక్కువసేపు మాట్లాడినా ఇంకొక 5-10 నిమిషాల్లో ముగించేయచ్చు బహుశా. అసలు కథ ప్రారంభం ఎలా ప్రారంభించాలి, కథను ఎట్లా మొదలు పెట్టాలి, ఇది చాలా మందికి అర్థం కాదు. చాలా అద్భుతమైన వర్ణనలతో కథలు మొదలు పెడతారు. కొన్ని కథలకు చెల్లుతుంది, అన్ని కథలకి అది కుదరదు. సతీష్ చంద్ర గారి కథలకు అస్సలు కుదరదు. సతీష్ చంద్ర గారు తీసుకున్న వస్తువుకి లోపల వర్ణనలు ఉండొచ్చు, లోపల పాటలు ఉండొచ్చు. గోదావరి గురించి ఒక అద్భుతమైనటువంటి అక్కడే పుట్టారు కదా ఆయన. అప్పుడప్పుడు అంటుంటే నేను చిన్న పొరపాటు చేస్తుండేవాడిని. ఈంది నరసాపురం అని తెలియదు నాకు. సఖినేటిపల్లి, సఖీనేటికి పల్లి చేరితిమి అని ఎప్పుడు ఒక మీటింగ్ లో అన్నాడు ఆయన. అందుకని సఖినేటిపల్లి అయింది అదే అన్నాడు. కాబట్టి ఆయన సఖినేటిపల్లి కావాలంటే మా కథల పుస్తకంలో కూడా సఖినేటిపల్లిలో పుట్టారని రాస్తుండేవాడు. నేను ఈస్ట్ గోదావరిలో పుట్టారని రాస్తుండేవాడు. కాదు బాబు నా నరసాపురంలో అని చెప్తున్నవాడు. అట్లా దీంట్లో కూడా ఒక కథ వస్తుంది, సఖీనేటికి పల్లె చేరితే ఆ వాక్యాన్ని నిద్రగన్నేరు పుల్లి అనుకుంటా బహుశా పెట్టినట్టున్నారు. ఒక కథ ప్రారంభం, నాన్న కూడా అమ్మే. మొదటి వాక్యం నాన్న కూడా అమ్మే. ఆ కథంతా దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది దేని గురించి రాయదలుచుకున్నాడో. మొదట్లో మీకు ఒక్క వాక్యంలో తెలియకపోవచ్చు, కానీ ఆ తర్వాత 4-5 వాక్యాలు చదువుతుంటే అబ్బా ఎంత అద్భుతమైన బిగినింగ్ చేశాడు దీనికి అనిపిస్తుంది. ముళ్ళు కథలో విసుగొచ్చింది, విసగలేకపోయింది. ఇది వాక్యం, మొదటి వాక్యం. విసుగొచ్చింది ఆ పేరుకి ఉంటుంది కదా, పేరుకి ఆ పేరు ఏదో ఉంది దాంట్లో, రోజమ్మ. రోజీకి విసుగొచ్చింది కానీ విసగలేకపోయింది. అసలు ఈ విసుగు ఏంటి, విసగలేకపోవడం ఏంటి? తర్వాత ఇంకో వాక్యం కూడా ఉందనుకోండి, తుమ్ము వచ్చినప్పుడు ఆపుకోలేక అనేదో కంటిన్యూషన్ అట్లా ఉంటుంది. కానీ అది కాదు అక్కడ. ఈ కథ అంతా విసుగు మీద నడుస్తుంది. అంటే మీకు కథ మొత్తం చెప్పదలుచుకున్న విషయాన్ని క్లుప్తంగా మొదటి వాక్యంలోనే చెప్పగలగటం అనేది సతీష్ చంద్ర గారి ప్రత్యేకత. మొత్తం నిద్ర వేరు, ఉత్త నిద్ర వేరు. ఇది ఒక కథకి ప్రారంభ వాక్యం. మనం అనుకుంటాం, చాలా మంది భ్రమపడేది ఏంటంటే మత్తు నిద్ర చాలా హాయిగా ఉంటుంది అనుకుంటాం. ఉండదు. నిజంగా మీరు అబ్జర్వ్ చేయండి, సతీష్ చంద్ర చెప్పేదాకా ఆ కథలో ఆ డీటెయిల్స్ వెళ్ళిన తర్వాత కానీ నాకు అర్థం కాల. నిజమే కదా, ఇట్లా పడుకుంటాను ఎప్పుడైనా కాసేపు నిద్ర పట్టకుండా పడుతుంది, అద్భుతంగా నిద్ర పట్టింది అనిపిస్తుంది. రాత్రి తెల్లవారులు మొద్దులాగా నిద్రపోతాను, ఒకసారి తెల్లారు లేసి అబ్బా నిద్ర చాలలేదు రాత్రి అనుకుంటాం. కాదు, మొద్దు నిద్ర కంటే, మత్తు నిద్ర కంటే ఉత్త నిద్ర చాలా హాయిగా ఉంటుంది. ఎందుకంటే కాసేపు నిద్రపోయినా కానీ భలే హాయి అనిపిస్తుంది. దాని మీద అదంతా నడిపిస్తుంది. తర్వాత నాన్న బూడిదయ్యాడు, నాన్న బూడిదయ్యాడు అప్పుడు, బూడిదే నాన్న అయ్యాడు అది ఇప్పుడు. నాన్న బూడిదయ్యాడు అది అప్పుడు, బూడిదే నాన్న అయ్యాడు అది ఇప్పుడు. ఇది ఒక వాక్యం కథలో. మొత్తం కథకి సెంట్రల్ థీమ్ అదే. ఒకప్పుడు నాన్న చనిపోతే బూడిద, తర్వాత చతుర్ముఖుడు అనుకుంటారు, చతుర్ముఖుడు కథలు. ఇలా కథలన్నీ చెప్పుకుంటే చాలా ఉంటాయి. కానీ నా ఉద్దేశం ఏంటంటే కథ ప్రారంభం అనేది చాలా ముఖ్యం. ఒకసారి మాకు జనసాయిలో ఉన్నప్పుడు వర్క్షాప్ లో వాల్కట్ పాండంగారావు గారు కథ గురించి ఉపన్యాసం చెప్పారు. చెప్పి ఒక కథ గురించి వివరంగా చెప్పలేదు, 2 వాక్యాలు చెప్పాడు. ఆడేనా అల్లల్లా, ఆడేనా, ఆడే కాదే ఆడు కాదు, లేదు ఆడే, ఆడేనా ఆ కుర్చీ ఆడిదేనా, ఇలా మొదలవుద్ది కథ. శ్రీపతి గారి చేతుల కుర్చీ అనే కథ. అది నిజంగానే కథ మొదలు పెట్టగానే మనకు ఎట్లా అనిపిస్తుంది, ఎవడు ఈ కథ ఏంటి, ఆ కుర్చీ కథ ఏంటి, అదేదో తెలుసుకోవాలనిపిస్తుంది మనకి. ఆ కథలోకి లాక్కెళ్తాం మనకు తెలియకుండా. అట్లా లాక్కెళ్లే గుణం, అలా అద్భుతంగా లాక్కెళ్లే గుణం సతీష్ చంద్ర కథల్లో ఉంది. అంతేకాకుండా కథల ముగింపు కూడా అట్లాగే. చాలా కథలు క్లోజ్ ఎండ్ గా అనిపిస్తాయి మనకి, కానీ మిమ్మల్ని ఆలోచింపజేసి ఓపెన్ ఎండ్ తో ముగుస్తాయి. అంటే మీరు ఆలోచించుకోండి, మీ ఇష్టం. నేను ఈ కథను మీరు పూర్తిగా నేను నా వైపు నుంచి చెప్పాల్సింది చెప్పాను, ఆలోచించుకోండి, మీకు ఏది నిజమో మీరే తెలుసుకోండి అనే అంత ఓపెన్ ఎండ్ తో ఉంటాయి. దీంట్లో కూడా అట్లాంటి కథలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి హవ్వే కథే తీసుకోండి, లేదు ఏ కథ తీసుకున్నా కానీ ఆ చివరికి ప్రార్థన అవాక్ అయిపోయింది అనే కథ ఇది. ఆ కథ కూడా అంతే కదా, చివరికి ఏమవుతుంది, నిద్రగన్నేరు పూలు కానీ ఆ కథలో చివరికి ఏమవుతుంది, ఏం కాదు, ఎవరి జీవితాల్లో లాగా నడుస్తూనే ఉంటాయి. కానీ కథకి ముగింపు అయిపోయింది, కథ అయిపోయింది, అక్కడికి కథ అయిపోయింది. కానీ కథలో ఉన్న నడిచిన నడక ఏదైతే ఉందో అది అవ్వలేదు, ఇంకా నడుస్తూనే ఉంది, నడుస్తూనే ఉంటుంది. ఇది మీ ఇష్టం, మీరు ఎట్లా ఆలోచించుకుంటారు. రేపటి నుంచి ఆ భార్య ప్రార్థనని జాగ్రత్తగా చూసుకోగలుగుతాడా, గ్లాడిస్ ప్రేమలోనే అతను ఇంకా మునిగిపోతూ ఉంటాడా తెలియదు మనకి, తెలుసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు.
ఆ 40 ఏళ్ల ప్రేమ కథ తెలిసిన తర్వాత 40 ఏళ్ళు వాళ్ళు ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చిందో అనే దుర్మార్గమైనటువంటి ఈ వ్యవస్థ మీద కోపం కలిగిన తర్వాత వాళ్ళు ఉంటే ఎంత, విడిపోతే ఎంత, కలిసి ఉంటే ఎంత, ఏముంటే ఎంత, నాకు కావాల్సింది ఈ దుర్మార్గ వ్యవస్థలో మనం ఎందుకున్నాం, ఎందుకు ఈ వ్యవస్థ కొనసాగుతుంది అనే బాధ కలుగుతుంది తప్ప ఆ కథలో అది ఏమైతే నాకు అనవసరం. అది ఓపెన్ ఎండ్. అట్లాంటి ప్రతి కథలో చెప్పుకుంటే చాలా ఉంటాయి. ఏటవతల గురించి చెప్పా కదా ఇందాక, ఆ కథ చివరిలో దాంతోనే ముగుస్తుంది దాదాపుగా. అంటే వాడవతల వాడవతల, ఏటి అవతల యువతల, వాడకి ఊరికి అవతల ఊరికి యువతల, లేక ఊరు, ఈ రెంటికి మధ్య ఉన్న మనిషి మనస్తత్వం మనిషి ఒకడే కానీ మారింది. అక్కడ ఎందుకు మారింది ఆ కథ అంతా దాని మీద నడుస్తుంది. ఇట్లా చాలా ఉన్నాయి చెప్పదలుచుకుంటే. ఒక్క విషయం చెప్పాలి, సతీష్ చంద్ర కథలు రాయటం ఈ ఫిలాసఫీ సంగతి కాసేపట్ల పక్కన పెడితే కొన్ని కథలు రాయటం చాలా కష్టం. అంటే ఒక వస్తువు ఫలానా ఇది సంఘటన, దీని మీద కథ రాయచ్చు, కష్టం, మరీ కష్టం కాదు. కథ బాగా రాయొచ్చు, కష్టం కాకపోతే సరిగ్గా రచయిత మంచివాడు కాదు, వారు రాయలేకపోవచ్చు, చదివించలేకపోవచ్చు. కానీ కొన్ని భావనలు ఉంటాయి మనకి, భావనల మీద కథ రాయటం చాలా కష్టం. అంటే ఒక ఫీలింగ్ అది, దాంట్లో కథకు వస్తువే ఉండదు. బెంగ, ఒక మనిషి మీద నాకు బెంగ పుట్టిందన్నాం అనుకోండి, ఏముంది దాంట్లో బెంగ పుట్టింది అంతే కదా. నీ మీద కథ ఎట్లా రాస్తాం మనం? నేను ఎట్లా రాస్తాను అసలు? ఎవరైనా కథ ఎట్లా రాస్తారు? బెంగ పుట్టింది ఒక మనిషి మీద నాకు అనగానే ఎట్లా రాస్తాం కథ నాకు అర్థం కాదు. ఎటు తీసుకెళ్ళాలి దాన్ని, ఎక్కడ తీసుకెళ్ళి ఎక్కడ ముగించాలి ఆయనకి తెలుసు. అందుకనే బెంగ అనే కథే వచ్చింది. లేదు ఇంకొక భావన, ఫీలింగ్, అంటే ప్రేమ ఒక ఫీలింగ్. అది ప్రేమ మీద చాలా కథలు వచ్చింది కానీ తెలియదు మనకి. ఆ ఫీలింగ్ ని కథ చేయటం అనేది చాలా కష్టం. తెలుగులో అట్లాంటి ఫీలింగ్స్ ని కథలు చేసిన వాడు సతీష్ చంద్రు. ఆయన ఇంకా మంచి కథలు రాయగలరని రాస్తారని జనవరిలో ఒకటి డిసెంబర్లో ఒకటి మాత్రమే కాకుండా, ఎందుకంటే కథలన్నీ చూస్తే ఉంటే జనవరిలో ఉంటుంది లేదా డిసెంబర్లో ఉంటుంది కదా. డిసెంబర్లో రాసి వేద్దాం అనుకుని కుదరక జనవరిలో సరి చేసి పంపించుంటారు. తర్వాత జనవరిలో రాద్దాం అనుకుని ఎప్పటికైనా డిసెంబర్ పూర్తి చేసి ఉంటారు కథని. అందువల్ల జనవరిలోనూ డిసెంబర్లో ఉంటే అలా కాకుండా జనవరి డిసెంబర్ అనే పెట్టుకోకుండా మంచి కథలు ఇంకా బాగా రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.